ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భర్తీ చేయలేనటువంటి గొప్ప నాయకుడు ఎవరన్నా ఉంటే ముద్రగడ పద్మనాభం గారే. జీవితంలో అన్ని సాహసోపేతంగానే ఎదుర్కొన్నాడు. ఉద్యమిస్తే తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసి కూడా ఉద్యమించినటువంటి గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఎంతైనా నష్టపోవడానికి ఇష్టపడ్డాడు తప్ప అనుకున్నటువంటి పనిని కార్యసాధన కోసం మాత్రం వెనకడుగు ఏ రోజున వేయలేదు. ఇటువంటి గొప్ప నాయకుడు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం మనందరికీ కూడా గర్వకారణం. సార్, మీకు మీ కుటుంబానికి ముద్రగడ పద్మనాభం కుటుంబానికి సన్నిహిత సంబంధం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం, మీకు ఆయనకి ఎలా ఉండేది సార్? ఆయన ఉండేటప్పుడు ముద్రగడ పద్మనాభం గారు నన్ను సొంత కుమారుడిలాగా సాకాడు. నాన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చనిపోయిన తర్వాత మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా నిలబడి నన్ను కానీ అన్నయ్యని కానీ అమ్మని కానీ వెన్నంటుండి నడిపించినటువంటి పెద్ద దిక్కు ఆయన. ఆయన లేకపోవడం నిజంగా కూడా తీరని లోటు. అన్ని రకాలుగా ఆలోచన చేసిన మనసు కూటుపడడానికి చాలా సమయం పడేది. సార్, అయితే ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తామంటూ కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యం, కుటుంబ సభ్యులు ఏమైనా ప్రభుత్వ లాంఛనాలతో చేసే ఆస్కారం ఏమైనా కనిపిస్తా ఉందా సార్ ఇప్పుడున్న పరిస్థితులు? ఎందుకంటే మీరే అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి పరిస్థితి. ఇంకా గిరిబాబంతో కానీ వాళ్ళ అమ్మగారితో కానీ మాట్లాడలేదన్నా. ఎందుకంటే వారు కూడా మాట్లాడే పరిస్థితులు వేరు. ఖచ్చితంగా మాజీ మంత్రిగా, మాజీ పార్లమెంట్ సభ్యునిగా ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో చేయడం అనేది ప్రభుత్వానికి దక్కేటటువంటి గౌరవం తప్ప మరొకటి కాదు. చాలా తీవ్రమైన లోటు అండి ఇది. మా కెర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామాలకు కాదు, ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా తీరని లోటు ఈ రోజు. ఎందుకంటే ప్రజా సమస్య ఏదైనా పట్టుకున్నారంటే దాన్ని సాధించే వరకు పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం గారు. ఎన్నో పోరాటాలు, అంటే చాలా మందికి ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు అంటే కాపుల సమస్యల మీదే పోరాటం చేసిన పోరాట యోధుడిగా అనుకుంటారు. కానీ అతి ముఖ్యంగా ఇక్కడ మా ప్రాంతంలో పుష్కర పోలవరం కాలువలో భూములు కోల్పోయిన పరిస్థితుల్లో ఎకరానికి ప్రభుత్వం 1,25,000 భిక్ష వేసినట్టు వేస్తున్న సందర్భంలో అక్కడ పోలవరం పుష్కర కాలువ రైతులకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలి, తగిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఈ ప్రాంత రైతులందరి పక్షాన కూడా ఇక్కడ ఎంతో బలమైన పోరాటం చేసిన మహనీయుడు ముద్రగడ పద్మనాభం గారు. అంటే ఆయన చేసి ఈ కాపు ఉద్యమాల గురించి చాలా మందికి తెలుసు. అలా కాదు, ఆయన ప్రతి కార్యక్రమం మీద కూడా ఎక్కడ అన్యాయం జరిగినా సరే ముందుండే నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మేము భగవంతుని కోరుకుంటున్నాం. ఇప్పుడు రాజకీయాల్లోకి చాలా మంది వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ ఇలాంటి వ్యక్తి అంటే నిస్వార్థమైన సేవ చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మాట కట్టుబడ్డం కానీ ఆయన వ్యవహార శైలి, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, మేము వచ్చేవాళ్ళ ఉద్యమంలో ఆయన చేతుల్లో అన్నం పెట్టడం అనేది, ఎన్ని వేల మంది రానియండి ప్రతి ప్లేట్ కూడా ఆయన చేతులు ఇవ్వడం. అంతేకాకుండా ప్రతి మనిషిని ఆప్యాయంగా పలకరించడంలో కానీ స్వార్థం ఉంటుంది తెలియదు. కుటుంబం ఏమైనా పర్లేదు, భార్య పిల్లలు ఏమైనా పర్లేదు, ప్రజలు బాగుండాలి, సమాజం బాగుండాలని ఒక మంచి ఆలోచనతో ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున అందరికీ, అంటే కాపులకనే కాదు, నాట్ ఓన్లీ కాపులకైతే ఆయన ఆ ఉద్యమం చేసిన ప్రతి ఉద్యమంలో ఉద్యమ కరెక్ట్ అయినా అలాంటి వ్యక్తి లేకపోవడం కాపులకైతే తీరం లోటే. ఇప్పుడు అందరూ అంటుంటారు పవన్ కళ్యాణ్ ఇంకోటి ఎవరు ఎన్ని చెప్పినా మేమైతే మాకైతే ఆ దైవంతో సమానం. కాపులకి నేను అది ఓపెన్గా చెప్తాను, ఒక దైవం లాంటి మనిషి. రంగా గారిని ఎలా చెప్పుకుంటారు, ఆ రోజు రంగా గారి సభ విజయవాడలో పెట్టినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఏ విధంగా సహకరించారు, ఏ విధంగా సక్సెస్ చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు కాపులకి అయితే మనకి ఎస్పెషల్లీ తీరంలోటే అలాంటి ఉద్యమం చేసే నాయకుడు కూడా పుట్టబోరని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి వ్యక్తికి ధన్యవాదాలు అర్పించడానికి వైజాగ్ నుంచి అందరం వచ్చాం. తోటరాజు గారు కానీ, నేను కానీ, జయరాజు గారు కానీ, శశాంక్ గారు కానీ, తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని. కొద్దిసేపట్లో నాయకులు చాలా మంది వస్తున్నారు. మా కుటుంబ సభ్యులకి వాళ్ళ అబ్బాయి గారు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.